సార్ దాన్ని అటు జరపాలి. ఇక్కడ అటు ఆలయ కంపెనీ ఉన్నాయి ఈ ల్యాండ్ 2.5 లక్షలు టాయిలెట్స్కి మంజూరైనాయి కదా. డ్రింకింగ్ వాటర్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. మొదటిసారి పాలకవర్గం ఏర్పాటు చేసిన తర్వాత దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ దేవాలయాన్ని రేపు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు అన్ని విధాలుగా సౌలభ్యం ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొక ఆలోచనతోని ఆనాడు పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఏదైతే ఉగ్గు పూజారులు కూడా దాదాపు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి గుడి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారికి కూడా మనం 10% గతంలో టికెట్ మీద 25% ఉంటే దాన్ని 30% చేయడం జరిగింది. మరి దాంతోపాటు దేవాలయానికి సంబంధించి రోడ్లు కానీ మరి ఇక్కడటువంటి గెస్ట్ హౌస్ల నిర్మాణం కానీ దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలంటే తప్పకుండా మాస్టర్ ప్లాన్ అవసరం అని చెప్పి మరి కలెక్టర్ గారు కానీ మా కమిషనర్ గారు కానీ మరి అందరం కూడా అనుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రాబోయే ఒక 1.5 మంత్ల మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుగుణంగా మరి దేవాలయాన్ని 100% అభివృద్ధి చేయడం కోసం మేమందరం కూడా కంకణబద్ధులమై ఉండి దీన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఏదైతే ముఖ్యంగా మరి దేవాలయం నుండి ఒక 500 మీటర్ల వరకు ఇటు వెనుక కానీ ముందు కానీ దక్షిణ పక్క కానీ ఉత్తరం పక్క కానీ పడమర పక్క కానీ తూర్పు పక్క కానీ ఇక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ చేద్దామనేది మరి ఆలోచన చేసాం. దాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా క్రయ విక్రయాలు జరగదు. అంటే వ్యవసాయ భూములు కొనుక్కోవచ్చు, రైతులకు సంబంధించిన భూములు కొనుక్కోవచ్చు, కానీ ఎలాంటి కట్టడాలు మాత్రం ఇక్కడ చేయొద్దు అనేదే మరి ప్రధాన అంశంగా చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలా దేవాలయం అభివృద్ధి జరగాలంటే ఎవరైనా కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఒక సిస్టాన్ని అడాప్ట్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం బాధ్యత అందరికీ ఉంటుంది. సహకారం తీసుకొని అందరినీ భాగస్వామ్యం చేసి మరి ఇక్కడ మా చైర్మన్ ముండయ్య గారు కానీ పాలకవర్గ సభ్యులు గారు కానీ అదే ఇక్కడటువంటి యువ గారు కానీ ఈ దేవాలయంలో పనిచేసినటువంటి సిబ్బంది అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలకు పార్టీలకు ఖచ్చితంగా మరి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి మరి దేవాలయాన్ని మన ఇవాళ 2.5-3 కోట్ల ఉన్నటువంటి ఆదాయాన్ని రాబోయే 3 సంవత్సరాల 10 కోట్లకు పెంచుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అవకాశం మనకు ఉంది కాబట్టి, చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గ ప్రజల మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ ఉంది కాబట్టి వారి సహకారాన్ని తీసుకొని వారి దగ్గరికి 1-2 సార్లు వెళ్ళి మరి ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి రాయసాన్ని ఎడు చూస్తాను విగ్రహం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది.
మరి చాకలి ఐలమ్మ తెలంగాణ వీరనారాయణ చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణకే పేరు తెచ్చినటువంటి చాకలి ఐలమ్మ గారు ఎన్నో కార్యక్రమాలు చేసి బడుగు బలిన వర్గాలందరినీ సమైక్యంగా చేసి వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ఇలాగే ముందుకు సాగాలని కోరుతున్నాం. అలాగే చాకలి ఐలమ్మ పేరు కోటి మహిళా కాలేజ్ డిగ్రీ కాలేజ్ పెట్టినట్టే పెద్దపల్లి జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని మేము ఈ సందర్భంగా గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ, హమర హై హమర హై. అమ్మగారి జీవితం అంతా కూడా ఆమె పేద బడుగు వర్గాల కోసమే పోరాటం చేసింది తప్ప ఉద్యమంలోకి వచ్చి ఎవరైతే పేదవారి మీద అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతుందో చూడలేకుండా వీరగణిత అయినటువంటి ఐలమ్మ గారు ఎన్నో సాహసోపేతమైన పోరాటాలు చేసినందుకు ఆమె మా యొక్క రజక జాతిలో పుట్టినందుకు మేము అందరం కూడా రజక జాతి బిడ్డలం గర్జిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది ఇండియా కూటమి చెప్తా ఉన్నది, వాళ్ళు దుర్మార్గమైన వాళ్ళు ప్రచారం చేశారు. బీసీలకు 42% ఉన్న బీసీలకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పారు. మేము మేము కాంగ్రెస్ వాళ్ళు అడుగుతా ఉన్నాం, బీసీలకు 42% ఉన్న బీసీలకు మేము బుద్ధి బిడ్డను బీసీ బిడ్డను పెట్టినాం. భారత చరిత్రలో 15వ ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు, ఇవాళకి ఏ బీసీ బిడ్డను ఎవరు పెట్టలేదు. ఇవాళ గుర్తించి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ఒక బీసీ ముందు బిడ్డను తీసుకొచ్చి ఇవాళ ఎన్డీఏ పెడితే ఇవాళ ఇండియా కూటమి ఏమని చెప్పింది, ఇవాళ మేము బీసీలకు వ్యతిరేకం చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ ఏదో ముఖం పెట్టుకుంటానని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ తల తేడు దాచుకుంటుంది. ఇవాళ మేము ఒక అగ్రవర్తి గారి కుటుంబాన్ని తీసుకొచ్చి ఇవాళ ఒక సుదర్శన్ రెడ్డి గారికి పెట్టింది. మీరు ఇవాళ సుదర్శన్ రెడ్డి పెట్టి మీరు ఏం చేసినారు, 300 ఓట్లకు పరిమితం అయిపోయారు. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలోని ఇవాళ బాంబులు పటాకులు ఎల్సీ స్వీట్ పంపిణీ జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా గత 60 ఏళ్లలో మీ తండ్రి తెచ్చిండు రాజీవ్ గాంధీ బ్యాలెట్ సిస్టమ్ తీసేసి ఈవీఎంలను తెచ్చిందే మీ తండ్రి. ఇలా రాహుల్ గాంధీ పుస్తకాలను పెట్టుకొని రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మరి ఇలా ఈవీఎంలలో ఇది జరిగింది అది జరిగింది అవకతవకలు జరిగినాయి అంటున్నా. నీవు మరి 60 ఏళ్ళు గెలిచింది నువ్వే కదా, మరి అవకతవకలతోటే నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించినావు ఇన్ని రోజులు అని అడుగుతా ఉన్నాం. అట్లనే ఇవాళ ఏదైతే నువ్వు అంటున్న బ్యాలెట్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే బ్యాలెట్ వ్యవస్థలో ఇవాళ ఉపరాష్ట్రపతి గారు ఎన్నికైనరు కనుక మరి దీన్ని కూడా వారు తప్పుపట్టే ఇది ఉన్నది కనుక దేన్ని జీర్ణించుకోలేక ఏమీ చేయలేక మరి మోడీ గారు ఎంత మన దేశానికి ఇంత అత్యంత గౌరవప్రదంగా మరి నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అవినీతికి దూరంగా కుటుంబ పాలనకు దూరంగా ప్రజల కోసమే పనిచేస్తూ సామాన్య పేద ప్రజల కోసం బీసీ ప్రజల కోసం అందరి కోసం ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాషాయమయమైంది కనుకనే వాళ్ళు ఓర్వలేక కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపదెబ్బ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశం ఇవాళ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి దేశాలతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అందులో భాగంగానే భారత ఉపరాష్ట్రపతిగా దక్షిణ భారతకు చెందినటువంటి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ఇవాళ ఉపరాష్ట్రపతిని చేయడం ఇవాళ చాలా ఈ యొక్క దక్షిణ భారతదేశానికి అది గర్వకారణం. మరి నిజంగా కూడా ఇది అభినందనీయం. మరి అదేవిధంగా ఏదైతే మరి ప్రతిసారి ఏదో రకమైనటువంటి బీజేపీ విజయాల లోపల ఏదో ఒక తప్పున్నదాన్ని ఆరోపణ చేస్తున్నటువంటి మరి దుష్ట కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలినప్పటికీ కూడా ఇవాళ 767 ఓట్లు పార్లమెంటు సభ్యులు ఓట్లేసేటువంటి ఇవాళ భారత ఉపరాష్ట్రపతి కొరకు దాదాపు 452 ఓట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి వచ్చి 152 ఓట్లతో ఇవాళ ఘన విజయం సాధించినటువంటి ఈ దేశానికి ఒక దిక్సూచిగా నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు. మరి ఏదైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్
జరిగింది. అందరూ రండి. 40వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మను గుర్తించి ఇవాళ ఆమె చేసిన పోరాటాలు, ఆమె చేసిన తెలంగాణ ఉద్యమానికి ముందు నాందిగా వాళ్ళకి ఇవాళ వీరవంతిగా పేరు వంతున్న చాకలి ఐలమ్మకు ఇవాళ వర్ధంతికి సందర్భంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆమెకు నివాళిపోయడానికి సుల్తానాకు రావడం జరిగింది. ఆమె చాలామంది రజాకారులను, దొరలను, రెడ్లను ఎంతో ఉద్యమాలు చేసి వాళ్ళ ఆమె ఇవాళ చాకలి ఐలమ్మని పేరుని జరిపించే చాకల వలసలో గౌరవంగా ఉన్నాయని చెప్పేసి నేను చెప్పడం లేదు. తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు ఇచ్చిన పోరాట స్ఫూర్తి, వారి యొక్క వీరత్వం, మరి వారు చేసిన పోరాటం ఫలితంగా ఆనాడు ఏదైతే సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలన్నీ మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఏదైతే ప్రజలందరూ కూడా మన తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, ఆ భూమి విషయంలో కానీ, వారి హక్కుల సాధన విషయంలో కానీ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిచి ఇవాళ సమాజం వచ్చిందంటే ఇలాంటి ధీర వనితల వల్లనే. మనం కూడా సమాజంలో చైతన్యం రావాలి, పోరాడాలి, హక్కులకై పోరాడాలి. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ. ఇలా యావత్తు దేశమంతా కూడా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రతి మహిళ ధైర్యంగా ముందుకు నడిచి ప్రతి సమస్యను చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ఇలా రజక జాతి చాకలి ఐలమ్మ పేరుతోని గౌరవంగా ఇలా చాకలి ఐలమ్మను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా ఇలా మన మహిళా సోదరీస్తులు అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఒంటరిగా కానీ, రాజకీయాల్లో కానీ, ఉద్యోగాలలో కానీ చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరూ కూడా ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పి